night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. Hey, it's too late to try to go contain it. A generation fueled by creation. We live lives on a small screen nation. We control the airwaves, no negotiation. I refuse to think we need saving. Something good will come from creation. And when we think that the world is too anxious, we'll adapt, evolve, survive, and save it. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. వారు వేసిన ఫోటో ఎగ్జిబిషన్తో సినీ పరిశ్రమ తరఫున సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు, దర్శకుడు గోపాల్ గారు, కాజా సూర్యనారాయణ గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, కిరణ్ గారు అందరూ ఈరోజు కేక్ కట్ చేసి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నాం. దత్తు గారు వచ్చేయండి సార్. You can see the writing on the pavement. Young kids, they're growing up in basements. Online, a whole new generation. I'ma make mine, so you better go take it. Always, they need a new replacement. Decentralized, can't contain it. We're changing lives, yeah, upgrading. Call it suicide of the older generation. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. ఈ రోజుల్లో ఆ టైంలో తీసుకున్నాం సార్ ఆ పిక్చర్ని. సార్ 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 ఇంద్ర సార్ అది చరిత్ర సార్, అది చరిత్ర సార్, అది ఇంద్ర అంటే సార్. సార్ ప్రతి పిక్చర్ 2 days చేశాను సార్, ప్రతి పిక్చర్ 2 days చేసుకున్నాను సార్. అది సార్ ఇది 2 days చేశాం సార్ ఇంద్ర పిక్చరు సార్. చరిత్ర సార్, ఇది చరిత్ర సార్. రామ్ చరణ్ గారితో ఉన్నట్టుగా ఒక సన్నివేశం తీసుకున్నాం సార్ స్టిల్స్లో భాగంగా. బాస్ కదా సార్, అందుకు దీంట్లో తీసుకున్నాం సార్. బాస్ సార్ గ్యాంగ్ లీడర్స్లో తీసుకున్నాం సార్ ఈ పిక్చరు సార్. ఇది పొలిటికల్ స్టిల్ సార్, పొలిటికల్ స్టిల్ సార్. సార్ ఇది చాలా ఓల్డ్ పిక్చర్కి తీసుకున్నారు సార్. మహానగర్లో మాయగాడు, దాంట్లో విపరీతమైన స్టిల్స్ ఉంటాయి సార్, వాళ్ళు డిఫరెంట్ స్టిల్స్ సార్. రాజా విక్రమార్క తీసుకున్నాం సార్. సార్ ఇది కూడా అప్పుడు ఫస్ట్ స్టిల్ కాలేజ్ డేస్ సార్ మొత్తం. ఇది రౌడీ ఎల్లుడు స్టిల్ డాక్టర్ గారి సినిమా. ఇది అన్నయ్య, ఇది కూడా డాక్టర్ గారిదే, ఇది కూడా డాక్టర్ కేవీఆర్ గారు. ఇది బాస్ ఇంట్లో స్టిల్ ఇప్పుడు చేసాను. ఇది నాగు సినిమా ఏడు నాగేశ్వర గారిది. ఇది మామూలు స్టిల్ అప్పుడు. ఏమో కొత్తమ సింహం. ఇది ఫోటో చేసిన స్టిల్. ఇది ఠాగూర్ అప్పుడు తీసుకున్నాను. ఇది స్వయం కృషి. ఇది ఖైదీ నెంబర్ 150 అండి. ఇదేమో ఆపద్ బాంధవుడు. కెఎస్ రామారావు గారికి, డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, మా గోపాల్కి
తదితర మిత్రుల బృందం అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి లైబ్రరీలో ఆయన చేసిన సినిమాలన్నీ ఈ ఫొటోస్ రూపంలో చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా విజయవాడ ఆర్టిస్టు పెన్సిల్ స్కెచ్తో చిరంజీవి గారి సినిమాలు అన్నీ దాదాపు 150-160 సినిమాలు బాలకృష్ణ గారు పెన్సిల్తో ఆయన కుటుంబం వాళ్ళ పాప వాళ్ళంతా కలిసి వేశారు. అది ఈరోజు ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో. సో థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, చాలా గొప్పగా చేశారు. ఇవన్నీ తర్వాత ఏం చేస్తారు, ఈ ఫొటోస్ ఇన్ని పెట్టారు కదా, ఇన్ని రెడీ చేశారు కదా, మీ ఇల్లు ఇంత పెద్దదా, మరి ఎట్లా ఎక్కడ పెడతారు ఇదంతా? ఆయన మెగాస్టార్ గారి ఇంట్లో మెగా బిల్డింగు మెగా ప్యాలెస్ లాగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఆయనకి ఇస్తేనే ఆయనే పెట్టుకుంటేనే బాగుంటుంది, ఆయన ఇంట్లోనే బాగుంటుంది. అది ఎలా చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించి ఏర్పాటు చేయండి. ఇది తీసుకెళ్ళడం కూడా, విజయవాడ తీసుకెళ్ళడం కూడా అంత ఈజీ కాదు. సో తప్పనిసరిగా ఆయన ఇంట్లో ఉంటే, ఒకప్పుడు రామారావు గారి అట్లా ఉండేవి. మేము వజ్రోత్సవంలో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాము, రామారావు గారిది నాగేశ్వరరావు గారిది. అలా ఇదంతా ఒక ఎగ్జిబిషన్గా బాగుంటుంది. నెక్స్ట్ జనరేషన్స్కి ఆ స్టోరీ తెలియాలి కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన ఆహూతులందరికీ, ముఖ్యంగా మా శ్రీదత్ గారికి, గోపాల్ గారికి, డికే, కిరణ్, డాక్టర్ కేవీఆర్, రాజా, ఏడిద రాజా, కాద సూర్యనారాయణ గారు, మా దీనికి అంతటికి మూల కారణమైన మా రంగారావు గారు, సెక్రటరీ గారు, ఎఫ్ఎన్సిసి సెక్రటరీ రంగారావు గారు, అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మన ఫిలిం నగర్ క్లబ్ వారు, రామారావు గారు, కాజా సూర్యనారాయణ గారు, రంగారావు గారు, మెంబర్స్ అందరూ కలిసి చిరంజీవి గారి ఫొటోస్ అన్నీ ఎగ్జిబిషన్ బ్రహ్మాండంగా పెట్టారు. ఆయన యాక్ట్ చేసిన సినిమాలు, ఆయన పర్సనల్ ఫోటోలు అన్నీ బ్రహ్మాండంగా. బాలకృష్ణ గారి అమ్మాయి సాహితి చాలా అద్భుతంగా చేసింది, చాలా బాగా చేసింది. ఫోటోలన్నీ పెయింట్ చేసింది. అలాగే చిరంజీవి గారితో బ్రహ్మాండమైన సినిమాలు తీసిన మా దత్ గారు, కెఎస్ రామారావు గారు, ఏడిది రాజా, డివిఎస్ రాజు గారు అబ్బాయి చిన్నబాబు, జమినీ కిరణ్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. మా డాక్టర్ గారు అన్నయ్య, రౌడీ అల్లుడు తీసిన బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. చిరంజీవి గారు ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా బ్రహ్మాండమైన, ఇంకా చాలా పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. చిరంజీవి గారికి మా జన్మదిన శుభాకాంక్షలు. మా క్లబ్ తరపున కెఎస్ రామారావు గారు చాలా ఇంత గ్రేట్గా అరేంజ్ చేసి, బాలకృష్ణ గారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని, వాళ్ళ ఫ్యామిలీ అంతా మొత్తం అందరూ ఆర్టిస్టులే, ఇంత పెన్సిల్ వర్క్ చేస్తూ చాలా రోజులు పట్టి ఉండాలి. ఇంత గ్యాలరీ, ఆయన పిక్చర్లు అన్నీ ఇక్కడికి రావటం అనేది చాలా హ్యాపీగా పోయి, ఫ్యామిలీ మెంబర్గా చాలా హ్యాపీగా పోతే ఎగ్జైట్గా ఉంది వాళ్ళంతా. ఈ ఏర్పాటు చేసిన మా క్లబ్ మెంబర్స్ అందరికీ, ఎగ్జిక్యూటివ్కి, కెఎస్ రామారావు గారికి, రంగారావు గారికి, తర్వాత కాజా సూర్యనారాయణ గారికి, విచ్చేసిన దత్ గారికి, మన వెంకట్ గారికి, మన గోపాల్ గారికి అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. హలో, నమస్కారం అండి. నా పేరు జిఎన్ సాయిశ్రీ, మాది విజయవాడ. ఈరోజు చిరంజీవి సార్ బర్త్డే సందర్భంగా 70 ఫొటోస్ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మా ఫ్యామిలీ అందరూ ఆర్టిస్ట్, అందరం కలిసి సార్కి విషెస్ చెప్పాలని ఇలా చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి థ్యాంక్స్ చెప్తున్నా, రామారావు సార్కి థ్యాంక్స్ చెప్తున్నా. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు ఇక్కడ ఎఫ్ఎన్సిసిలో.
ఆ ఫోటోలు చూడగానే అది ఏ సినిమాలో ఈజీగా గుర్తుపెట్టేటట్టుగా ఉంది. అంత బ్రహ్మాండంగా తయారు చేసిన వాళ్ళకి అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ అండి మీకు. ఎందుకంటే నేను ఆయనతో స్టేట్ రోడ్ సినిమా చేశాను. పనిచేసినప్పుడు ఆయన చూడగానే ఇది మా సినిమాలో ఏదో అనిపించింది. అట్లా పక్కన మా డైరెక్టర్ గారు గోపాల్ గారు ఉన్నారు. చూసారా గోపాల్ గారు మన స్టేట్ రోడ్డులో స్టిల్ అన్నాగానే ఈజీగా గుర్తుపెట్టేసాం అనమాట. అట్లా ఇంద్ర అది చూడగానే ఏ ఫేస్ అయినా అది ఆయన ఫేస్ చూడగానే అది ఏ సినిమాలో ఏదో చెప్పేగల బ్రహ్మాండంగా తయారు చేశారు ఫోటోలు. ఇంత బ్రహ్మాండమైన ఎగ్జిబిషన్ తయారు చేసినందుకు, ఇంత బ్రహ్మాండమైన ఎగ్జిబిషన్ ఎఫెన్సెస్లో పెట్టినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము.